హలో అండి, నా పేరు డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి. నేను యూనివర్సల్ హాస్పిటల్స్ రాజమండ్రిలో మెడికల్ ఆంకాలజిస్ట్. ఇప్పుడు ఏంటంటే ఈ మధ్య నేను సోషల్ మీడియాలో, యూట్యూబ్లో ఏం చూస్తున్నానంటే చాలామంది హెల్త్ ఇన్ఫ్లుయెన్సెస్, ఎస్పెషలీ నార్త్ ఇండియన్ హెల్త్ ఇన్ఫ్లుయెన్సెస్ కొంతమంది అసలు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ పనిచేయదని, సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ తీసుకుంటే చిన్నపిల్లల్లో ఇన్ఫర్టిలిటీ వస్తుందని, ఇలాంటి క్లెయిమ్స్ చాలా చూస్తున్నానండి. నాకు ఇది చాలా ఎలా చెప్పాలంటే షాకింగ్గా ఉంది. ఎందుకంటే వీళ్ళు చేసే ఏ క్లెయిము నిజం కాదు. ఈ హెల్త్ ఇన్ఫ్లుయెన్సెస్ చెప్పేది అంత నిజం కాదనమాట. సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ వల్ల పిల్లలు పుట్టకపోవడం, ఇన్ఫర్టిలిటీ లేదు అని అసలు ఎప్పుడూ ఎస్టాబ్లిష్ అవ్వలేదు. ఇదేమి కొత్త వ్యాక్సిన్ కాదు. ఇండియాలో గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా గవర్నమెంట్ ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు వస్తుంది, కానీ ఇది చాలా సంవత్సరాల నుంచి ఉన్న వ్యాక్సిన్. నేను ఒక కాషనరీ టేల్ కింద మీకు చెప్తానండి. మనకి డెవలప్డ్ కంట్రీస్లో ఆస్ట్రేలియా, జపాన్ రెండు డెవలప్ కంట్రీసే. మనకి రెండు కంట్రీస్ అరౌండ్ 2007లో వ్యాక్సిన్ని వాళ్ళ కంట్రీస్లో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్లో లాంచ్ చేశారు. జపాన్లో మనకి ఇప్పుడు ఇండియాలో అవుతున్నట్టే సోషల్ మీడియాలో ఏవో కొన్ని ఫాల్స్ ఇవి రావడం వల్ల ఆడపిల్లలకి అదవుతుంది, ఇది అవుతుంది అని చెప్పడం వల్ల జపాన్ ఆ వ్యాక్సిన్ని గవర్నమెంట్ ప్రోగ్రాంలోంచి తీసేసింది. ఆస్ట్రేలియా కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు జపాన్ చాలా అండర్ డెవలప్డ్ కంట్రీస్లో ఎంత లెవెల్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్ ఉందో ఇప్పుడు జపాన్లో ఆ లెవెల్లో ఉన్నారు. అదే ఆస్ట్రేలియా 2035 కల్లా సర్వైకల్ క్యాన్సర్ ఫ్రీ నేషన్ అవ్వబోతోంది. సో ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి, ఏ సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ మంచిదా కాదా.